మహారథి దగ్గరకు అఖిల్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు నాన్నగారు ఇలా చేశారు? మీరు ఇంత పెద్ద తప్పు చేస్తారని అస్సలు అనుకోలేదు. అసలు మీరు ఎంత మంచివారు. మిమ్మల్ని నేను ఎంత నమ్మాను, ఎంత ప్రేమించాను, ఎంత ఇష్టపడ్డాను. అలాంటిది మీరు ఇలా చేశారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను నాన్నగారు. మీరు ఆ జానకి గారి విషయంలో ఎందుకు తప్పు చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అఖిల్ నువ్వు? ఎవరు చెప్పారు నీకు? నువ్వు విన్నది అంతా కూడా అబద్ధం. నీకెవరు చెప్పారు? ఎవరు ఏం చెప్పినా నువ్వు నమ్మకు అని చెప్పి మహారథి అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటాడు. ఆ మాట వినగానే అఖిల్కి చాలా కోపం వచ్చి, మీరిక మాట్లాడకండి, మీరు మాట్లాడేవి కూడా అబద్ధాలే, తప్పు చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటించవద్దు అంటూ అఖిల్ మహారథితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది వినగానే మహారథి అయితే, నువ్వు విన్నది కరెక్ట్ కాదు, రాంగ్, నీకెవరో అబద్ధం చెప్పారు. బహుశా ఈ గీత ఏమో, గీత నీకు అబద్ధం చెప్పింది, గీత మాటలేవి నువ్వు నమ్మకు అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట వినగానే అఖిల్ వెంటనే మహారథి చెయ్యి తీసి తన గుండెల మీద పెట్టి, ఇప్పుడు చెప్పండి నాన్నగారు, నేను చెప్పినవన్నీ అబద్ధాలని మీరు చెప్పండి. మీరు మీ మనస్సాక్షికే అంకితం వదిలేస్తున్నాను. మీరు మీ మనసు మీద చేయి వేసుకొని చెప్పండి, ఇవన్నీ అబద్ధాలని చెప్పలేరు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మహారథి అయితే ఆ చేతిని తీసేసి ఇవన్నీ అబద్ధాలే అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అఖిల్ అయితే మొత్తం ఇలా చెప్పేస్తూ ఉంటాడు. మీరు జానకి గారి దగ్గరికి వెళ్ళి జానకి గారికి వార్నింగ్ ఇవ్వడం నా కళ్ళారా నేను చూశాను, నా చెవులారా నేను విన్నాను. దాన్ని అబద్ధమని ఎలా అంటారు నాన్నగారు? నాకు ఇంకొకరు ఎవరూ చెప్పలేదు, నా కళ్ళతో చూసి చెవులతో విన్నాను. అలాంటిది దాన్నే మీరు కాదంటున్నారంటే మీరు ముందు ముందు ఎన్ని చేశారో నాకు అర్థమవుతుంది. అంటే గతంలో ఆవిడని మీరు ఎంత బాధ పెట్టారో, ఆవిడ బాధకి కారణం మీరే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట వినగానే మహారథి, జాగృతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జానకి విషయంలో తాను చేసిన తప్పు గురించి అఖిల్ తెలుసుకున్నాడని తెలిసి మహారథి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా గీత కారణంగానే, గీతని బ్రతకనివ్వకూడదు, చంపేయాలని చెప్పి మహారథి తన మనసులో అనుకుంటాడు. ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే, మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు నాన్నగారు. మీరు ఆవిడ్ని ఇంత మోసం చేశారు, దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు, చూస్తూ ఉండండి. జానకి గారికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి అఖిల్ మహారథితో అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.